నాకు తెలిసి సోలో రైటర్ గానే మీరు సింగిల్ కార్డ్ వేసుకున్నారు రచయితగా వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికి ఎదగటం ఎలా ఫీల్ అవుతాను? నేను స్థాయిని ఉన్నతం కాదా అనేది ఆలోచించిన కానీ సతాయించిన డైరెక్టర్లు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి ఎక్కడ ఏ సినిమా? నేను గౌతమ్ మేనన్ గారికి సంగీతం అనేది అందరికీ ప్రాణమే. గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డరు, తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడీల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు, పరిణామాలు మంచి పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే ఎవరు సరదాగా సినిమా రచయితలు పాలిటిక్స్ పార్టీలకు సంబంధించి పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం అవసరమా? అవసరం. ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి. రీసెంట్గా మన ప్రజా గాయకుడు గద్దర్ గారు చనిపోయారు. ఆయన గురించి నాకు ఒక ఆశయం కోసం కళని ఎంతో కష్టపడి రాసిన పాటలు ఉంటాయి. దీంట్లో మెమరబుల్గా ఇన్సిడెంట్ జరిగినాయి అంటే ఇంకేం కావాలి పాట రాసినప్పుడు? అలా మీ ఎదుగుదలకు తోడ్పడిన అంశాల గురించి అడిగితే అంటే ముఖ్యంగా నా ప్రయాణం అనూప్ రూబెన్స్ మీకు గొడవ ఏంటి అసలు? కేసు ఫైల్ చేసే క్రమంలోనే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తూ కానీ ఇప్పుడు చాలా సాఫ్ట్గా నాన్ కాంట్రవర్సీగా అజాత్ శత్రువుగా ఉండే మీ పైన ఎందుకు వచ్చింది అది అంటే? అది ఎలక్షన్ సంవత్సరం కదండి. నమస్కారం అండి అనంత్ శ్రీరామ్ గారు. నమస్కారం సురేష్ గారు. మీది తనాలి మాది తనాలి అన్నట్టుగా మీది పాలకొల్లే మాది పాలకొల్లే. ఆ ప్రాంతీయ అభిమానం ఎప్పటికీ మరవలేంది, అలా ఉంటూ ఉంటుంది. కాస్త కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రేమ. తప్పలేదండి, ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, దాన్ని మిగిలిన ప్రాంతాలను ద్వేషించకూడదు కానీ మన ప్రాంతాన్ని ప్రేమించవచ్చు. అవునవునవును. అంటే మెయిన్ మరి అక్కడి నుంచి వచ్చి నాకు తెలిసి సోలో రైటర్ గానే మీరు సింగిల్ కార్డ్ వేసుకున్నారు రచయితగా వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికి ఎదగటం ఎలా ఫీల్ అవుతాను? నేను స్థాయిని ఉన్నతం కాదా అనేది ఆలోచించిన కానండి. ఏదైనా ఒక వృత్తిలో ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్సిస్టెన్సీ అంటారు కదా, సమతుల్యత లేకపోతే గొప్పగా ఏమీ చేయకపోయినా చేసిన కొంత కూడా కొనసాగించగలగడం అనేది ఉంటుంది. అంటే 4 హిట్ పాటలు రాస్తే అక్కడితో ఆగిపోకుండా హిట్లు ఒక్కొక్క రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో సమయానుగుణంగా హిట్లు ఇవ్వగలగడం అనేది వృత్తిలో చాలా ముఖ్యమైనది. మనం అగ్రస్థానంలో ఎన్నాళ్ళు నిలబడ్డాం అన్న దానికంటే కూడా ఎన్నాళ్ళు మన పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంగా ఈ 18 సంవత్సరాల కెరీర్ అనేది నాకు చాలా సంతృప్తినిచ్చిందండి. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్న ఈ సందర్భంలోనే బేబీ అన్న ఒక మంచి సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలు పాట 50 మిలియన్ దాటింది ఇవాళే. అంటే ఈ సంతోషం ఎప్పుడు మన ప్రస్తుతం అనేది తాజాగా ఉండడం అనేది చాలా సంతృప్తినిచ్చే విషయం. ప్రేమ అనేది చాలా గొప్పది అంటారు అందరూ. ప్రేమకు ఎదురులేదంటారు. నిజంగా లవ్ సినిమాలు కొట్టితే మామూలుగా కొట్టవు, బ్లాక్ బస్టర్లు. ఆ కావకు చెందిందే ఇప్పుడు ప్రేమ. ఓ రెండు ప్రేమల సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడే ఆ హిట్ కల్లా కొన్ని సినిమాలు తెలిసిపోతూ ఉంటుంది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఈ పాట గురించి నేను కూడా పోస్ట్ పెట్టానండి. 2 మాటల్లో చెప్పాలంటే, బేబీ విడుదలకు ముందు పాట సినిమాని ఎత్తుకుని మోసింది, బేబీని ఎత్తుకుని మోసింది. బేబీ విడుదల తర్వాత బేబీ పాటను ఎత్తుకుని మోసింది. ఒకదానికొకటి ఆ విధంగా సహకరించుకున్నాయి పాట సినిమా. అందువల్ల సినిమాకి పాట, పాటకి సినిమా కూడా ఎంతగానో దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు ప్రేమ అంటే తాజాగా పుడుతూ ఉంటుంది ఇద్దరు యువకుల మధ్య. మనం పాటల్లో కూడా ఆ తాజాదనాన్ని తీసుకురావాలి.
మీకు వరుసగా చూసుకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, నిజంగా నేనేనా, నమ్మవేమో గాని, చలి చలిగా అల్లింది, ఆహ్, ఆహ్, మన ఏమాయ చేసావే పాటలు గాని, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఊహల గుసగుసలాడేలో ఏం సందేహం లేదు గాని, తాను నేను, ఇంకేం కావాలే, కళావతి, ఈ పాటలన్నీ చూసుకుంటే ఆ కాలానికి అనుగుణంగా తాజాగా పుట్టిన పాటలనమాట. ఒకే ప్రేమని చెప్తున్నా ఎప్పటికప్పుడు ఆ తాజాదనాన్ని చూపిస్తున్న పాటలు. ఆ కోవలోకే ఈ సినిమాలో ఎంత తాజాదనం ఉందో పాటలో కూడా అంతే తాజాదనం ఉంది. నిజంగా నేనేనా పాటలో నేను ఏ భావాలైతే వ్యక్తపరిచానో అయ్యే వ్యక్తపరిచుండుంటే ఈ పాటకి ఈ కన్సిస్టెన్సీ ఉండేది కాదని నా అభిప్రాయం. బాగా సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బేబీ సినిమా పాటలు విన్నప్పుడు టక్కన గుర్తొచ్చింది సీతారామం సాంగ్స్. హ్మ్. ఆ ట్యూన్స్ అవి వచ్చినాయి. హ్మ్. అబ్బా! పాటలు బాగున్నాయి. ఎక్కడో టక్కన సీతారామం గుర్తొచ్చింది. అలాంటి విమర్శలు సంగీతాన్ని కావచ్చు, పదాలైతే ఇంక తప్పదు కదా! ఏ పదాలైనా మనకు ఎప్పటికప్పుడు అవి రిపీట్ అవ్వకుండా ఇయ్యే ఉంటాయి కాబట్టి. సో, అట్లా వచ్చినప్పుడు మీరెలా తీసుకుంటారు అట్లని? ఎవరైతే గుర్తొచ్చినాయి అనుకున్నారో ఆళ్ళు అమాయకులు అనుకుంటానండి. ఎందుకంటే సంగీతం అనేది 12 స్వరాల మధ్య నడిచేదే. భాషకైనా 56 అక్షరాలున్నాయి. సంగీతం తక్కువ సంగీతాన్ని తక్కువున్నాయంటున్నారా? సంగీతం 7 స్వరాలు, ఆ మధ్యలో ఉన్న అర్ధ స్వరాలు కలిపితే 12 స్వరాలు అవుతాయి. ఏదైనా ఎక్కడో విన్నట్టే ఉంటది. కానీ ఇప్పుడు సీతారామంలో ఈ పాట ఈ తాళంలో చేస్తే, ఇందులో ఈ పాట ఈ తాళంలో చేశారు, అదే రాగంలో అదే తత్కారంలో చేశారని ఎవరు సాంకేతికంగా నిరూపించరు. ఏదో వాళ్ళకి అప్పుడున్న అప్పటికి వాళ్ళకి ఏ భావోద్వేగాలు ఉన్నాయో మనకు తెలియదు. విన్న వెంటనే అలా ఉందా అని అంటూ ఉంటారు. కానీ సీతారామన్ పాటలకి, బేబీ పాటలకి సంబంధం లేదు. ఆయన గొప్ప స్వరకర్తే, ఇతను కూడా మంచి ఉత్సాహవంతమైన జనం అనుకున్నది వాస్తవమే, కానీ అది మీ దృష్టికి వచ్చిందా అంటారు? రాలేదు. దాని గురించి అనుకున్నా కూడా అది వారు ఇంకొంచెం సంగీత పరంగా ఇంకొంచెం అవగాహన పెంచుకోవాలని అర్థం. ఇంత సంగీతం పట్ల ఇంత పరిజ్ఞానం, ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు సంగీత దర్శకులు కాలేకపోయారు? ఆ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? అంటే ఇప్పుడు పాట 3 భాగాలు కదండి. పాట రాయడం, పాటను స్వరపరచడం, పాటను పాడడం. ఈ వృత్తుల్లో ఏ వృత్తిలో ఉన్నా కూడా అవతల 2 వృత్తుల మీద అవగాహన ఉండడం ఈ వృత్తికి చాలా దోహదపడుతూ ఉంటుంది. అంటే స్వరకల్పన చేయగలిగేమనుకోండి, నేను రాసిచ్చిన పాటని ఒక్కొక్కసారి లిరిక్ ముందు రాసినప్పుడు ఏదో ఒక తాళంలో, ఏదో ఒక రాగంలో, లేదా ఏదో ఒక స్కేల్లో, ఏదో ఒక టెంపోలో పాడి నిర్మాతకు వినిపిస్తే అది పాట అని ఆయన నమ్ముతాడు. లేకపోతే ఒక కాగితం మీద పాట రాసిస్తే ఇది పాట అని త్వరగా దాన్ని నమ్మలేరు కదా. అది ఇంత గొప్ప పాట అని చెప్పలేరు కదా. దానికి మిగిలిన పాడగలగడం, స్వరకల్పన చేయగలగడం అనే విద్యలు నేను రాయగలిగే విద్యకి దోహదపడుతున్నాయి వినిపించడానికి. కానీ ఏదైతే మనం మాస్టరో, దేంట్లో అయితే మనం పరిశోధన చేసామో, ఎక్కువ అధ్యయనం చేసామో, అవగాహన పెంచుకున్నామో, దేని మీద అయితే మనకి కమాండ్ ఉందో దాన్ని, ఆ చెట్టుని, ఆ కొమ్మని పట్టుకుని ఉంటే అదే మనకు పట్టుకొమ్మ, అలా నిలబడి ఉంటాం. మళ్ళీ మారామనుకోండి, ఇప్పుడు స్వరకల్పన చేసినా ఏం చేసినా ఒక సినిమా చేయగలం, ఆ తర్వాత ఇంకేం చేయలేం. అంటే జనరల్గా కొన్ని కాంబినేషన్స్ బాగా క్రేజీని తీసుకొస్తాయి. ఆ కాంబినేషన్లో కంటిన్యూ అవుతుంటాయి. ఒక నిర్మాత ఒక దర్శకునితో ట్రావెల్ చేస్తూ ఉంటారు కొన్ని కాంబినేషన్లో చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రచయితలు కంటిన్యూగా ఒక బ్యానర్ కంటిన్యూగా పాట ఉంటుంది. అయితే ఆ దర్శకుడు తీసే ప్రతి సినిమాలో ఆ రచయితకి పాట ఇస్తూనే ఉంటాడు. అలాగే నిర్మాత ఇస్తున్నాడు, అలాగే హీరో కూడా అలా హీరో. అలా మీ కెరీర్ తీసుకుంటే అలా మీకున్న నిర్మాతలు ఎవరు, అలా మీకున్న దర్శకుడు ఎవరు, అలా మీకున్న హీరోలు ఎవరు? అంటే సంగీత దర్శకులు ఎక్కువండి. నేను ఒక నిర్మాతకి ఎక్కువగా పనిచేయడం, ఒక దర్శకుడికి ఎక్కువ పనిచేయడం అని నా కెరీర్లో సంభవించలేదు. కానీ కీరవాణి గారికి ఎక్కువగా పాటలు రాశాను. ఎక్కువ కీరవాణి గారికి రాశాను. ఇంచుమించు 80 పాటల దాకా కీరవాణి గారికి రాశాను. ఎలా బాగుంది ఇట్లా? ఇంకా ఆయన ముందే చెప్తారా ఇట్లా నెక్స్ట్ మంత్ సినిమాకి ఉంటుంది అట్లా? కీరవాణి గారు ఏంటంటే టైము ఉందా, ఫలానా సమయానికి కంపోజింగ్ సెషన్స్ ఉన్నాయి, ఆ టైం మీకు అవైలబుల్గా ఉంటే 6 రోజులు ఏదైనా ప్లేస్కి, అంటే 80 పాటలు రాశారండి ఇంచుమించుగా, అటు ప్రైవేట్ సినిమా అన్ని కలిపి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.